బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. పహల్గామ్ టెర్రర్ అటాక్ అయ్యి చాలా రోజులైంది. అందరూ ఏమవుతుందా అని ఉత్కంఠంగా ఉన్నారు. యుద్ధం అవుతుందా అవ్వదా అనే టెన్షన్లో మొత్తం ప్రపంచం ఉంది. అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా పాడ్కాస్ట్ చేసాయి. కొన్ని అయితే యుద్ధం అవుతాయని, కొన్ని అయితే అవ్వు అని, అది అని ఇదని. కొంతమంది అయితే ఏంటి మోడీ గారు అసలు ఇది పట్టించుకున్నట్టు ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నారు, పోర్ట్ ప్రాజెక్టులు అవి ఓపెన్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేస్తున్నారు అనే టైప్లో కొంతమంది అనుకుంటున్నారు. నా దృష్టిలో అది ఒక రకంగా మంచిదే. ఎకానమీ యథాతథిగా అవుతుంది, దానికి ఏమి డోకా లేదు అని ఇది ఒక సందేశంగా అనిపిస్తున్నది నాకు. ఇప్పుడు మన ఎకానమీ పరంగా చూస్తే ఈ 20 years లో మనకి ఏమి వార్ అవ్వకుండా ఉంటేనే ఎక్స్టర్నల్ వార్ పెద్దది మనకి చాలా ఉపయోగం. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం మనకి ఇంటర్నల్ ప్రాబ్లము. మనం ఎక్స్టర్నల్ గా వెళ్ళినప్పుడు ఎవరెవరు మనకి యాంటీ అవుతారో ఇంటర్నల్ గా మనకి తెలీదు. అన్ని డీప్ సీటెడ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అన్ని పాతుకుపోయి ఉన్నాయి ఇండియాలో అనేది నా ఫీలింగ్. అందుకని ఆంటర్ప్రినర్స్ గా మనం ఇంకా ఇండిపెండెంట్ గా ఉండి ఎదగాలి, గ్రో అవ్వాలి అంటే ఇండియన్ ఆంటర్ప్రినర్స్ గా నా దృష్టిలో అయితే వార్ అనేది ఎక్స్టర్నల్ వార్ అవ్వకూడదు. కానీ సందేశం అయితే ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే మనం కూడా పవర్ అనేది చూపించాలి, అప్పుడే రెస్పెక్ట్ వస్తుంది జియో పాలిటిక్స్ లో అని నా ఫీలింగ్. మనకి మామూలుగా అయితే బంగ్లాదేశ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, బయటికి రెస్పెక్ట్ లేనట్టే మాట్లాడతారు. సో అది మన స్టేట్, అందుకని మన పవర్ చూపించాలి అని నా ఫీలింగ్. చూద్దాం ఏమవుతుందో. కానీ అతడి సినిమాలో అన్నట్టు మొదలు బాగా ఇంపార్టెంట్ అమ్మా అన్నట్టు 2 విషయాలు అయితే బాగా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తున్నది. అవి ఏంటంటే జా మోడీకే బతావు అని చెప్పారు. అది మనకి మళ్ళీ వినిపిస్తుందేమో, దానికి మంచి సమాధానం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి అన్నోన్ గన్మెన్ అని మీడియాలో వచ్చింది కదా, సో అది కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ అని నా ఫీలింగ్. ఆ రెండిటి మీద మనకి మంచి ఫ్యూచర్ లో సమాధానం ఉంటుందని నా ఫీలింగ్. చూద్దాం ఏమవుతుందో. అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని, ఆంటర్ప్రెనర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి పహల్గామ్ టెర్రర్ విక్టిమ్స్ కి సంతాపం తెలుపుతూ ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాను. అప్పటి వరకు సెలవు, నమస్తే. Please share and subscribe.